నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివాలయం సంబంధించిన భూములు కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దేవాదాయ శాఖ భూములను అమ్ముకుంటూ కోట్లాది విలువల గల భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను చేపట్టిన పట్టించుకునేది ఎవరిని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శివాలయం సంబంధించిన భూములను దళారులు ఆక్రమించుకున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తూ మొద్దు నిద్రలో ఉన్న దేవాదాయ శాఖ అధికారులు అట్టి భూములను పరిరక్షించాలని సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో గల కోతుగల్ రోడ్డుకు వెళ్ళు దారిలో శివాలయం, పురాతనమైన శివాలయం, వాటికి ఇనాం భూములు ఆనాడు గతంలో అంటే ప్రతి వృత్తిపరంగా చాలామందికి దేవాలయం భూములు ఇవ్వడం జరిగింది. బైన్ల, హౌస్ల, కట్ల, కమ్మరి, వడ్ల ఇలాంటి వాళ్ళకు కూడా భూములు ఇవ్వడం జరిగింది. అలాంటి భూములే ఇవి 1133, 34, 35. బట్ ఇంకొకటి 2 నెంబర్లు ఉన్నట్లుంటాయి. అయితే ఏంటి అంటే 95 నుంచి వివాదం. ఈ జంగం చంద్రమౌళి, రామక్క, సుగుణాబాయ్, బట్ ఇంకా మరికొందరు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పేరు మీద అప్పుడు ప్రభుత్వాలు పట్టాలు మార్పిడి చేయడం, వాళ్ళ పేరు మీద ఉండడం, తర్వాత కొందరు వాళ్ళు ధూపదీప నైవేద్యం చేస్తలేరని, ఆ దేవాలయం అభివృద్ధి చెందుతలేదని కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ ఈ తిరగడం, చేయడం, కేసులు వేయడం, ఈ భూములు అమ్మడం ప్రారంభించింది. అమ్మడం కరెక్ట్ కాదు, అమ్మద్దు కదా అని చెప్పి వివాదాలు వస్తాయి. గొడవలు, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టుల వరకు వెళ్ళి అందులో ఇన్వాల్వ్మెంటు తాళ నారాయణ రెడ్డి, గౌరయ్య, సుంచు రాజయ్య, మట్ట రమణారెడ్డి వీళ్ళందరూ జరిగింది. ఆ మధ్య కాలంలో కొంత భూమి అన్నమైన సుధాకర్ రావు అనే అతను కొని ఇప్పుడున్న మార్కెట్ ప్రస్తుతం ఆ ప్లేసే కొన్నాడు. అది కొన్న తర్వాత మట్ట వెంకటేశ్వర నాయకత్వంలో అక్కడ విధ్వంసాలు, గొడవలు చేయడం జరిగింది. కోర్టుకు వెళ్ళడం జరిగింది, పోలీసు రియాక్షన్ తీసుకోవడం, చివరికి ఇది తప్పు అని చెప్పి అందులో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈ 95, 90, 2000 సంవత్సరం వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. స్టేట్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి సర్వే చేసి, మొత్తం సర్వే చేస్తే 1 ఎకరం 19 గుంటలు ఉన్నట్టుంది భూమి. అది అంతా సర్వే చేస్తే నా ఇల్లు పోతా, నీ ఇల్లు పోతా అని భయం ఏర్పడ్డది అందరికీ. అప్పటికే వీరు 6 ఇండ్లు కట్టడం జరిగింది. ఇండ్లను కూడా కూల్చివేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు, అవి కొలతలు సమర్పించమని స్టేట్ కమిషనర్ ఆదేశాలు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈ రాజకీయాలు, సర్పంచులు మారడం వల్ల ఒక సర్పంచ్ మళ్ళీ సర్పంచ్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్పంచ్ రావడం, ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ 2000 సంవత్సరం వరకు నేను చెప్పిన కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. తర్జనలు, భర్జనం, నువ్వు, నేను, అది ఇది బ్రేక్ అయింది. ఆ కట్టిన కాడికి కట్టడం జరిగింది బిల్డింగ్లు, ఆ తర్వాత బ్రేక్ చేయడం జరిగింది. ఈ సంద్రభూమి ఆధ్వర్యంలో అంతా ఆపేయడం జరిగింది. ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది. ఎండోమెంట్ భూమి అని చెప్పారు, సర్వే చేసిండ్రు, కొలతలు చేసిండ్రు, ఈ భూములు కొనద్దు, అమ్మద్దు అన్నారు. అన్నీ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఎవరి అద్వారైనా ఏం జరుగుతుంది తెలియని పరిస్థితి. అందులో బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ ప్రస్తుతం ఏంటంటే సర్పంచ్ పాలన పోవడము, వార్డు మెంబర్లు లేకపోవడము, ఇది ఎవరో అధికారులు ఇన్ఛార్జి పాలన రావడము, ఆ ఇన్ఛార్జీల వల్ల ఇవన్నీ సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు చర్చించడం జరిగింది. ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ల దీనికి సంబంధించిన ఈ కేసులో, ఈ భూ సమస్యలో, ఈ దేవాలయం భూములలో అన్యాక్రాంతం కావద్దని మా ఉద్దేశం. స్థానిక పౌరునిగా, సోషల్ వర్కర్గా నా ఉద్దేశం ఏంటంటే, గ్రామ పరిపాలకులు, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మా రవాణా శాఖ గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కానీ, ఎంపీటీసీలు కానివ్వండి, ఎవరైనా నా పార్టీ నీ పార్టీ కనకుండా రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా, ఏ జెండాలైనా అజెండా ఒకటే అనే ఉద్దేశం మీద ఇలాంటి దేవాలయ భూములు కాపాడాలని, అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, అందరూ ఇందులో భాగస్వాములు కావాలని, ఇందులో నేను ఒక నిమిత్తమాత్రుని. నా ఉద్దేశం ఏంటంటే ఆ దేవాలయ భూమి కాపాడాలనే ఉద్దేశంతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నా దగ్గర ఉన్న పేపర్స్, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ బహిర్గతం చేస్తూ, మీరు ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, డిపిఓ కానీ, ఈఓ కానీ, గ్రామ పంచాయతీల సంబంధిత అధికారులు కానీ, ప్రస్తుత పాలకులు ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం ఉన్నా తొందరగా స్పందించి ప్రభుత్వము ఇట్టి ఆక్రమణ నిర్మాణాలను నిలిపివేసి తగు చర్యలు తీసుకోవాలి. అందులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించాలని ఈ పాత్రికేయుల ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, ఎండోమెంట్ అధికారులకు, గ్రామ పాలకులకు, అధికారులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.